అనంతపురం నగరంలో ఒక మహిళ తన అత్తమామల ఇంట్లోకి రానివ్వలేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా చిన్నారితో సహా ఏదైతే ఉందో నిరసనకు దిగినటువంటి పరిస్థితులు చూడవచ్చు. మనం రోడ్డుపై తమ బంధువులతో ఇక్కడ నిరసనకు కూర్చున్నటువంటి మహిళ ఉంది. అందులో తను ప్రభుత్వ ఉద్యోగి అని కూడా చెప్తున్నటువంటి మరి ఆమె ప్రాబ్లం ఏంటో ఆ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మీ ప్రధాన సమస్య? సార్, నేను డెలివరీ కన్నా వెళ్ళాను సార్ 9th మంత్లో. 5th మంత్లో కాల్ చేసి మా అమ్మ, మా అత్తమ్మకి, మా మామయ్యకి, నా భర్తకి అందరికీ కాల్ చేసినారు. ఎవరు లిఫ్ట్ చేయలేదు. 7th మంత్లో వచ్చినాం, నిన్న వచ్చినాము. 7th మంత్లో పిలుచుకోము అంటున్నారు. మా ముందరే వాక్లేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మీకు ఏమన్నా గ్యాప్? ఏం గ్యాప్ ఏం లేదు సార్, మాకేం గొడవలు కూడా లేదు సార్. మా అత్తమ్మ, మా మామయ్య ఇద్దరు కలిసి నా భర్తను ఇంతవరకు రానియలేదు సార్. 7 నెలలు అవుతుంది. బాబుని చూసే కూడా రాలేదు ఇంతవరకు. ఎందుకమ్మా ఇప్పుడు ఏమన్నా గొడవలు? అత్తమామ ఎందుకు నిరాకరిస్తున్నారు? మీరు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారా? ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంటి దగ్గరకు వచ్చాం సార్. నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నాము. వస్తారేమో అని చూస్తున్నాము. మా ముందరే వాకిలేసిపోయినారు. నైట్ వస్తారేమో అని చూసినాము, రాలేదు. ఇప్పుడు వరకు కూడా రాలేదు. అందుకే వచ్చి బయట కూర్చున్నాము. మీ భర్త ఎలా ఉండేవాడు మీతో? సార్, నా భర్తకి నాకేం గొడవలు లేవు సార్. మరి ఇప్పుడు ఫోన్ చేయడం కానీ నేను ఇలా వచ్చాను అని చెప్పి ఏం మాట్లాడనియ్యారు సార్. అసలుకి మాట్లాడనియ్యారు అసలుకి. మా అత్తమ్మ వాళ్ళు ఏందన్నా చెప్తే నా మొగుడు దాటాడు. మాట్లాడొద్దంటే మాట్లాడాడు. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తారా? అవును, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. శాలరీ అంతా మా అత్తమ్మ అకౌంట్లోకే ఇవ్వాలంటారు. దానికి ఒక ఇష్యూనే. సార్, మా అసలు లెక్క చేయటం లేదు సార్. మేమందరం ఆడపిల్లలు అని మమ్మల్ని పట్టించుకోవటం లేదు. 1 year అవుతుంది. 1 year అవుతుంది. మీ ప్రధానంగా ఇప్పుడు డిమాండ్ ఏంటి? మమ్మీకి ఏం న్యాయం కావాలి? నా భర్త కావాలా, వాళ్ళు రావాలా. ఎందుకు వాకులు వేసినారు మమ్మల్ని? మేమేం చేసినామని మా ముందరే వాకులు వేసి వెళ్ళిపోయినారు. మా తప్పు లేదు కాబట్టి మేము వచ్చినాము. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినారో చెప్పాలా. మీకు న్యాయం జరిగేంత వరకు మీరు రోడ్డు మీద ఉంటారు? అవును, రావాలా వాళ్ళ దగ్గర నుంచి. నేను కాల్స్ చేస్తుంటే ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయటం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు రారు అని కూర్చుంటున్నా అంతే. ఇంకేం వేరే ఉద్దేశం ఏం లేదు. చివరిగా మీకు రోడ్డు మీద కూర్చుంటే తప్ప న్యాయం జరగదని రోడ్డు మీద కూర్చున్నారు? అవునండి. వాళ్ళు లాకేసి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వచ్చినా లాకేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమో నాకు తెలీదు. నా బిడ్డ అన్యాయం కాకూడదని ఇట్లా చేస్తున్నా అంతే. నాకు ఫస్ట్ బాబు. పోలీసుల నుంచి కూడా నాకు సాయం కావాలా సార్. నా భర్తను తీసుకొని రండి, మాట్లాడాలా. నేను నా భర్తతో ఉండాలనుకుంటున్నా. వాళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారో నాకు తెలీదు. ఇక్కడైతే మహిళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళ చెప్తోంది ఒకటే, తన భర్తతో నేను జీవితం గడపాలి. నేను పుట్టింటికి ఏదైతే డెలివరీకి వెళ్ళిన తర్వాత మాకు గ్యాప్ వచ్చింది. నేను ఇప్పుడు బాబుని తీసుకుని ఇంటికి వస్తే వాళ్ళు డోర్ లాక్ చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి నాకు న్యాయం జరగాలి అని చెప్పి చెప్తున్నటువంటి తను ఏదైతే ఉందో భర్తతో తను కలిసి జీవించాలని కోరుకుంటున్న నేపథ్యంలోనే నేను రోడ్డుపై బైఠాయించానని చెప్తాను. వారి బంధువులు ఉన్నారు. ఏంటమ్మా, ఏంటి సమస్య? పాప మ్యారేజ్ అయిన తర్వాత అండి, అసలు బాబు పుట్టిన తర్వాత కూడా బాబుని చూడటానికి రాలేదు. తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. శాలరీ వచ్చిన వెంటనే అత్తగారు ఫోన్ చేసి నీ శాలరీ మాకు వేయండి అని ఫోర్స్ కూడా చేశారు. ఆ అమ్మాయి ప్రతి నెల వేసేది. డెలివరీకి వెళ్ళిన తర్వాత కూడా శాలరీ పడిన వెంటనే కూడా అడిగారు. అప్పుడు కూడా వేశారు ఆమె. తర్వాత ఇప్పుడు బాబుని తీసుకొని 7 నెలలు అయ్యింది కదా అని ఇంటికి వస్తే ముఖం మీద తలుపులు వేసేసి మేము చర్చికి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్ళారు. బయట చలిలో బాబు, పాప, మా అమ్మగారు ముగ్గురు బయట ఇచ్చారు. కనీసం ఏమైంది అనే ప్రస్తావన కూడా తీసుకురాకోకుండా ఫోన్ కూడా లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇంకా పాపకి ఎలా న్యాయం జరుగుతుందని చెప్పి పాప న్యాయం కోసం రోడ్లో బైఠాయించడం జరిగిందండి. ఇంకొకటి ఏంటంటే పాప దళితురాలు, ఆయన అగ్ర కులస్తుడు, ఆయన రెడ్డి కులస్తుడు, ఈమె ఎస్సీ మాల కులస్తురాలు ఈమె. సో ఆ కులంతో ద్వారా కూడా ఏమైనా దూరం పెడుతున్నాడా అనే ఉద్దేశంతో మాకు న్యాయం కోసం అని రోడ్డు మీద బైఠాయించడం జరిగిందండి. మాట్లాడే ప్రయత్నం ఏమైనా మేము కాల్ చేయటం జరిగింది. కాల్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వలేదు, సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.
ఇది మొత్తం మీద అయితే మాత్రం వాళ్ళు కోరుతున్నది ఒకటే. గతంలో పెళ్లి జరిగింది, అందులో కొంచెం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగిన నేపథ్యంలోనే డెలివరీకి వెళ్ళిన తర్వాత ఈ రకంగా అత్త మామ సపోర్ట్ చేయడం లేదు. ముఖ్యంగా అబ్బాయిని కూడా కలవనేయట్లేదు. అబ్బాయి కూడా వారికి చెప్తున్నాడు ఏదైతే ఉందో వారి రోడ్డుపై బైఠాయించిన మహిళలను ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయిని కూడా పోలీసులు పక్కకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నేను ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ కూడా నాకు న్యాయం జరగడం లేదు. కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపై బైఠాయించాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న పాపని పెట్టుకొని నాకు, ఎందుకంటే నా బాబు భవిష్యత్తు అనేది నాకు చాలా అవసరం కాబట్టే నేను రోడ్డుపై బైఠాయించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నాకు న్యాయం జరగాలి, అటు పోలీసులు కావచ్చు ఇలాంటి ఎవరైనా కావచ్చు, నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి మహిళ కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరొకటి వారి బంధువులు చెప్తున్నది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వారికి మళ్ళీ నచ్చట్లేదా లాంటి ఇతరత్ర కారణాలు అయితే తెలియదు. కానీ వాళ్ళు పూర్తిగా చిన్న బాబుని ఆ మహిళని రాత్రి సమయంలో కూడా చలిలో బయట వదిలేసి వాళ్ళు లాక్ చేసుకుని వెళ్ళిపోవడం అనేది సరైనది కాదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఒక మహిళ తనకి న్యాయం జరగాలి, నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఇక్కడ నిరసన కార్యక్రమం కొనసాగిస్తాను అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనాడు, RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.